విశ్వాసి అనబడిన వాడు ఎవడైనను సరే, ఆమేన్, హల్లెలూయా. వాడు ధనవంతుడైనా ధనహీనుడైనా బలవంతుడైనా బలహీనుడైనా చదువులేనైనా చదువున్నవాడైనా ఎవడైనా సరే, దేవుడు విశ్వాసి అనబడిన వాడు బండ అనే పేతురు మీద ఏం చేస్తున్నాడు? సంఘములో అమర్చబడుచు ఉన్నాడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తున విశ్వాసం ద్వారా దేవుడు పేతురికి ఇచ్చిన వాగ్దానములు మనం అందరం స్థిరపరచబడుచు అవయవమై క్రీస్తును శరీరమునకు చక్కగా అమర్చబడుచు ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ పేతురు, ఈ బండ, ఈ కేఫా అన్నబడి ఈ పేతురు దేవుడు మొదట మెన్షన్ చేశారు. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిగా సాక్ష్యం చెప్పింది పేతురే. ఏమని? అందరూ నన్ను ఏమనుకొనుచున్నారు? ఒకడు యెషయా అనియు, ఒకడు ఇర్మియా అనియు, ఇంకోడు యోహాను అనియు, ఇంకోడు ప్రవక్తలో ఒకడనియు, హల్లెలూయా, అనుకొనుచున్నారు. కానీ మీరేమనుకొనుచున్నారు? హల్లెలూయా. ఇది విశ్వాసులకు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈ అంత్య దినాలలో. ఆమేన్. నేను మారు మనసు పొందాను, నేను ప్రతిదినం మొదటి ఆదివారం పోయి బల్లో పాల్గొంటున్నాను, అన్ని చేస్తున్నాను, అంతా బాగుంది. కాదు, నీవు నాలో ఏమై ఉన్నావు, నేను నీలో ఏమై ఉన్నాను. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్పండి, దేవుని రాజ్య మర్మములను ఎరుగుట మాకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా.